నేనే రాజు నేనే మంత్రి. అవును, తనే రాజు తనే మంత్రి. ఈ వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఎంపీ రాజ్యసభ సంబంధించిన సీటు నేపథ్యంలో వేం నరేందర్ రెడ్డికి ఇప్పించడంలో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర కీలకంగా ఉంది అంటూ ఇటు చర్చ జరుగుతూ ఉంది. సీనియర్ నేతలను కాదని, సీనియర్ నేతలు అనుభవం ఉన్న వాళ్ళని కాదని, రేవంత్ రెడ్డి మాట గెలిచిందని పంతం నెగ్గించుకున్న సీఎం రేవంత్ రెడ్డి అని కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో అనేక కీలకమైన విషయాలపైనే సీఎం రేవంత్ రెడ్డి తన నిర్ణయాలు తెలంగాణలో సాగుతున్నాయని మరోసారి రుజువైపోయింది. వేం నరేందర్ రెడ్డికి స్థానం ఇవ్వడం వెనుక సీఎం రేవంత్ రెడ్డి కీలకంగా మారారు. తన యొక్క మాటలే అధిష్టానం నమ్మింది. ఖచ్చితంగా తన మాటలు నమ్మే అధిష్టానం వేం నరేందర్ రెడ్డికి ఎంపీ స్థానం ఇచ్చిందని కూడా చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా విహెచ్ హనుమంతరావు కావచ్చు, ఇటు జీవన్ రెడ్డి కావచ్చు, అటు ఎవరైతే ఉన్నారో సీనియర్ నేతలని వాళ్ళందరూ కూడా ఆశపడ్డ నేపథ్యం కనబడతా ఉంది. 16 మందికి పైనే ఆ సీటు కోసం పోటీ పడ్డ నేపథ్యం కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మాటే గెలిచింది అన్నట్టు కూడా క్లియర్ కట్గా తెలుస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మధుయేష్ గౌడ్ లాంటి సీనియర్ నేతలు కూడా ఆశించడం అయితే జరిగింది. బీసీ నేతలను కాదని, అటు మైనార్టీ నేతలను కాదని, అటు దళిత నేతలను కాదని సీఎం రేవంత్ రెడ్డి మాటనే గెలిపించుకున్నారు అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా 2 స్థానాలకు గాను ఒక స్థానకేమో అభిషేక్ మను ఇంకి ఇవ్వడం జరిగింది, మరొక స్థానం వేం నరేందర్ రెడ్డికి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ రేవంత్ రెడ్డి కీలకంగా మారారు అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అధిష్టానం దగ్గర పలుమార్లు చర్చలు అయితే జరిగాయి. ఈ అంశంపైనే పలుసార్లు చర్చలు జరిగాయి. సీనియర్ నేతలు జగ్గారెడ్డి లాంటి సీనియర్ నేతలు కూడా అటు మల్లికార్జున్ ఖర్గేని కలిసి అక్కడ సీనియర్ నేతలు విహెచ్ హనుమంతరావుకి అక్కడ స్థానం కలిగించాలి అన్నట్టు కూడా కోరిన నేపథ్యం కనబడతా ఉంది. వాళ్ళ మాటలన్నీ పక్కన పెట్టేసి సీఎం రేవంత్ రెడ్డి మాటలు ఎక్కడ గెలిచా అన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నాయి. మరోసారి సీఎం రేవంత్ రెడ్డి రాజకీయంలోనే తన యొక్క తీరును ఇక్కడ గెలిపించుకున్నారు, తన యొక్క విధానాన్ని అక్కడ అధిష్టానం మెప్పొందించినాడు అన్నట్టుగా తెలుస్తూ ఉంది. అదే ఈ 2 సంవత్సరాల్లో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మరింత ముందు తీసుకెళ్లడానికి సీఎం రేవంత్ రెడ్డి కృషి తీరు అసంతృప్తితో ఉన్న కొంత తీరైతే చూస్తూ ఉన్నాము. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి పంతం నెగ్గారని కూడా చెప్పుకోవచ్చు.